బౌద్ధ పరంపరంగా వెళ్ళే ప్రయత్నంలో నేను విజయవాడలో మొదట స్టార్ట్ చేసినప్పుడు కొద్దిమంది పేషెంట్లు బాగా సైకలాజికల్‌గా డిస్టర్బ్ అయిన పేషెంట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 1 డే తర్వాత నేను కొంచెం డిస్టర్బ్ అయ్యేవాడిని. హ్మ్. సిక్ అయ్యేవాడిని. హ్మ్. వీక్ అనిపించేది. ఎనర్జీ చాలా తగ్గిపోయినట్టు అనిపించేది. పేషెంట్ కొద్దిగా హ్యాపీగానే వెళ్ళిపోయేవాడు. హ్మ్. ఒక్క మెంటల్ పేషెంట్‌కి మనం అలా అయిపోతే పరిస్థితి ఏంటి అని నేను అప్పుడప్పుడు 3 మంత్స్‌కి ఒకసారి మెడిటేషన్‌కి వెళ్ళడము. తర్వాత టూ మచ్ బిజీ అయిపోయాం. ఇక్కడ హైదరాబాద్ ప్రగతి నగర్‌లో క్లినిక్ పెట్టాక. టూ మచ్ బిజీ నాకు అంత అవసరమా అనిపించింది. ఈవెన్ మిడ్‌నైట్ కూడా ఫ్రెండ్స్ రావడం ట్రీట్మెంట్‌కని, కౌన్సెలింగ్‌కని. కొద్దిగా బ్రేక్ తీసుకుంటే మంచిది. కొందరు భిక్షువులు చెప్పేవాళ్ళు. అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటే మంచిది. కెనడా నుంచి కూడా డాక్టర్స్‌కు చాలామంది అబ్రాడ్ నుంచి కూడా వచ్చి ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే ఫారెస్ట్ మోనాస్టరీలో చేస్తే మంచిది అని వారన్నారు. మన ఇండియాలో ఫారెస్ట్ మోనాస్టరీస్ లేవు. హ్మ్. థాయిలాండ్, బర్మా, శ్రీలంక ఈ ప్లేసెస్‌లో ఉన్నాయన్నమాట భూటాన్. సో, అందుకోసమని శ్రీలంక బెస్ట్ అని చెప్పేసేసి శ్రీలంకలో ఒక టాపు మోనాస్టరీ ఉంది. నవ్యానా ఫారెస్ట్ మోనాస్టరీ అని. దాంట్లో అక్కడికి వెళ్ళా. ఫస్ట్ 1 మంత్ అని వెళ్ళాను. బట్ అక్కడ నచ్చి ఇంకొక 2 మంత్స్ పర్మిషన్ తీసుకొని 90 డేస్ ఒక 3 డేస్ తర్వాత వాళ్ళు దీక్ష ఇచ్చారు మనకి. ఆ దీక్షలో మనకు సెపరేట్ సింగిల్ రూమ్ ఇస్తారు. దాదాపు 100 ఎకరాస్ ఫారెస్ట్ అది. చాలా న్యాచురల్‌గా ఉంటది. చాలా న్యాచురల్‌గా ఉంటది. అది నాకు చాలా హెల్ప్ అయింది. పర్సనల్‌గా నాకు చాలా హెల్ప్ అయింది అది.